హాయ్ అండి. నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ రంగోలీ అండ్ కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రైస్‌లోకైనా, ఇడ్లీ, దోసలోకైనా పర్ఫెక్ట్‌గా కుదిరే గోంగూర పల్లి పచ్చడండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని, ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని డ్రైగానే రోస్ట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే బాండీలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు కట్టలు గోంగూర ఆకును నీట్‌గా క్లీన్ చేసి ఆయిల్‌లో వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దానిలో ఒక 7, 8 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూరను కూడా చల్లారనిచ్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని ఫైన్‌గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని దానిలోనే మనం చల్లార్చిన గోంగూర మిశ్రమాన్ని రుచికి సరిపడగా ఉప్పును వేసి కోర్స్‌గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, గోంగూర పల్లి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా వచ్చిందో తెలియచేయండి.